ముంబై జూనియర్ నటి జత్వానీ కేసులో ఎల్లో మీడియా ఇంకా తన వక్రబుద్ధి వీడలేదు. ఇంత జరిగాక కూడా ఐపీఎస్ అధికారులపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది. సిఐడి ఛార్జ్ షీట్ తో జత్వానీ బ్లాక్ మెయిలర్ అని తేలగా ఇన్నాళ్లు టీడీపీ దాని అనుకూల మీడియా ఐపీఎస్లపై చేసిన కుట్రపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ చర్చను డైవర్ట్ చేయడానికి ఎల్లో మీడియాను మరోసారి రంగంలోకి దించింది టీడీపీ. జత్వానీ కేసు వేరు, ఐపీఎస్ల కేసు వేరు అంటూ కొత్త కట్టుకథలు అల్లిస్తోంది. కోర్టు ఆదేశాలు, రికార్డులు, సాక్ష్యాలు కళ్ల ముందే కనిపిస్తున్న ఐపీఎస్ అధికారులపై మరోసారి విష ప్రచారం మొదలుపెట్టింది. కాదంబరి జత్వానీ కేసులో వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టి ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులపై కూటమి ప్రభుత్వం తీసుకున్న కక్ష సాధింపు చర్యలను సమర్థించేందుకు ఎల్లో మీడియా మరోసారి రంగంలోకి దిగింది. కాదంబరి జత్వానీ బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ సిఐడి నిర్ధారించి దీనికి సంబంధించిన ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించింది. అది నిజమే కానీ సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు కూడా తప్పులు చేశారంటూ చంద్రబాబు మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్, పోలీస్ కమిషనర్ నుంచి అంతర్రాష్ట్ర అనుమతులు తీసుకున్నారు. అంటే కేసు నమోదు నుంచి పోలీసులు ముంబై వెళ్లే వరకు ప్రతిదీ అధికారికంగా కోర్టు అనుమతులతోనే జరిగింది. ఆ తర్వాత కూడా ప్రతి దశలో కోర్టు ప్రమేయం ఉంది. ముంబైలో జత్వానీని అదుపులోకి తీసుకున్న తర్వాత ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పొందారు. ఆ వారెంట్ పైనే విజయవాడకు తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. న్యాయస్థానం ఆదేశాలతోనే రిమాండ్కు పంపించారు. కోర్టు ఆదేశాల మేరకే కస్టడీకి తీసుకున్నారు. విచారణ కూడా నిందితుల తరపున న్యాయవాది సమక్షంలోనే జరిగింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతోనే ఎఫ్ఎస్ఎల్ పరీక్షలు జరిగాయి. నిజంగా ఇందులో రాజకీయ ప్రమేయం ఉంటే ఈ కేసులో ఇంత విస్తృతమైన న్యాయపరమైన ప్రక్రియ, కోర్టుల పర్యవేక్షణ, ఫోరెన్సిక్ పరిశీలన ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు ఎల్లో మీడియా సమాధానం చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ కేసులో అత్యంత కీలకమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. ముంబై కోర్టులో హాజరుపరిచినప్పుడు, విజయవాడ కోర్టులో హాజరుపరిచినప్పుడు బెయిల్ పిటిషన్లో, క్వాష్ పిటిషన్లో, కస్టడీ విచారణలో ఇలా ఏ దశలోనూ పోలీసులపై ఆరోపణలు చేయలేదు జత్వానీ. తనను ఏ గెస్ట్ హౌస్ కు తీసుకువెళ్లలేదని ఆమె స్వయంగా స్పష్టతనిచ్చింది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. కొత్త కథనాలు తెరపైకొచ్చాయి. గతంలో కోర్టుల ముందు లేని ఆరోపణలు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆధారాలు లేని తప్పుడు కథనాలు అచ్చేశారు. ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కేసులు, సస్పెన్షన్లు, అరెస్ట్ల దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. ఇక్కడే రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయస్థానాల అనుమతులతో జరిగిన దర్యాప్తును పోలీస్ అధికారుల వ్యక్తిగత కుట్రగా చూపించి గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను భయపెట్టడమే ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం అని రుజువైంది. అంతేకాదు ఈ కేసులో హైకోర్టు పరిశీలన కూడా ఎంతో కీలకంగా మారింది. జత్వానీ ఫిర్యాదు ఆధారంగా పోలీస్ అధికారులపై నమోదు చేసిన కేసులో న్యాయపరమైన లోపం ఉన్నట్లు అందుబాటులో ఉన్న ఉత్తర్వుల సారాంశం చెబుతోంది. పోలీస్ అధికారులపై నమోదు చేసిన కేసు దర్యాప్తుపైన హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన అధికారులను దోషులుగా చిత్రీకరించే పని ఆపలేదు ఎల్లో మీడియా. టీడీపీ ఎజెండాను అమలు చేయడం కోసం కోర్టు పర్యవేక్షణలో సాగిన ప్రక్రియను అక్రమ నిర్బంధంగా ప్రచారం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.